తెలంగాణ వ్యాప్తంగా ఒక బ్రేకింగ్ న్యూస్ అందరినీ హడలెత్తిస్తుంది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, సంతకం పెట్టారు. సో మరికొద్ది రోజుల్లోనే కేటీఆర్ అరెస్టు కాబోతున్నారని ఒక చర్చ ఇటు మీడియా అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం మనతో పాటు. సార్ నమస్తే. సో ప్రధానంగా చాలా కాలం నుంచి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్లో అరెస్ట్ కాబోతున్నాడు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం ఒక చర్చ జరిగింది. ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అరెస్టు ఉండే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఎంత మేరకు అరెస్ట్ ఉండే అవకాశం ఉంది? శ్రీశైలం గారు ఎగిరేరి పడిన కోడే ఇళ్ళకల పడ్డట్టయింది కేటీఆర్ పరిస్థితి. ఆయనే ఏమన్నంటే ఇదో లొట్టపీస్ కేసు, ఇదో కేసా, ఏమన్నా చేసుకోండి, నేనే బాధ్యుడిని అని రకరకాల ప్రగల్భాలు పలికాడు. దానికి అంతం జరుగుతుంది. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీగా కేటీఆర్ గారి పట్ల కానీ కేసీఆర్ గారి పట్ల కానీ వ్యక్తిగతంగా రివెంజ్ తీసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. మేము చట్టం తన పరిధిలో తాను ఏవైతే చేయగలుగుతా ఉందో ఆ చట్టానికి మేము అప్పచెప్పాము. మేము ఈరోజు గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేటీఆర్ గారి మీద విచారణకి ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మీద ఆయన ఆమోదం చెప్పారు. దీంతో కేటీఆర్కి సంబంధించిన విషయం ఏదైతుందో అది ఇప్పుడు చట్ట పరిధిలోకి వచ్చింది. పూర్తిగా విచారణ పరిధిలోకి వచ్చింది. ఖచ్చితంగా విచారణలో కేటీఆర్కి సంబంధించిన దోషితత్వం ఏదైతుందో అది నిరూపించబడుతుంది. ఎందుకోసం అంటే చాలా క్లియర్గా ఆయనకు అతనే వాగ్మూలం ఇచ్చాడు కదా, కన్ఫెన్సేషన్ చేసుకోకుండా నేనే చేశాను, నేనే ఈ రేస్కి అనుమతించాను, ఏం చేసుకుంటూ చేసుకోకపోండి అని ప్రగల్భాలు పలికాడు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆయన ఏతులు చెప్పాడో ఆ ఏతులకి సంబంధించిన రిజల్ట్ కూడా రాబోతూ ఉంది, దాన్ని భరించాలి. A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు. నిజంగా A1 A2 అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు అరవింద్ కుమార్ దాదాపుగా కన్ఫెన్సెస్లోకి వెళ్ళిపోయినాడు. అంటే ఏమన్నాడు అంటే కేటీఆర్ చెప్తే నేను చేసినా చెప్పుకున్నాడు. కేటీఆర్ కూడా నేనే చెప్పాడు. కాబట్టి కన్ఫెన్సెస్కి పోయిన వ్యక్తి బేసికల్గా ఎవరి ఆదేశాల వరకు చేశాడో అప్పుడు A1 చుట్టూ ఉండే అవకాశం ఉంటుంది. ఒక విషయం మాత్రం వాస్తవం శ్రీశైలం గారు, వీళ్ళు 10 సంవత్సరాల అధికార కాలంలో అధికారం అంటే శాశ్వతం అని, అధికారానికి కేర్ ఆఫ్ మేమే అని, అధికారం మా నుంచి ఎవరికి పోదని విపరీతమైన మితిమీరిన అహంకారంతో గర్వంతో వాళ్ళ యాటిట్యూడ్ పెంచుకున్నారు. ఆ యాటిట్యూడే ఎలక్షన్లో వాళ్ళని ఓడగొట్టింది. ప్రజలు తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఎప్పుడు ప్రజలు మనల్ని అంగీకరించిన రోజులు మాత్రమే పవర్లో ఉంటాం మనం. ఈరోజు ప్రజలు తిరస్కరించారు. వాళ్ళని తిరస్కరించినా కూడా ఆయనకు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే బలుపు తగ్గలేదు. ఎస్, నిజంగా ఈ కార్ రేసు మీరు ఇక్కడ కండక్ట్ చేయడం హైదరాబాద్కి వచ్చిన గొప్ప క్రెడిట్ ఏముంది. హైదరాబాద్ అనేది 1591 సంవత్సరంలో ఇది ఆ రోజు ఏర్పడ్డప్పుడే విశ్వనగరం. ఇది ఆ నగరానికి సంబంధించి ఎవాల్యూషన్ ప్రాసెస్లో నిర్మాత్మక పద్ధతిలో అనేక అంశాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ రేసును కేవలం ఆర్థిక లాభాల కోసమే నువ్వు ఆరంభించినట్టుగా, నువ్వు ఏ సంస్థకి అది ఇచ్చావో ఆ సంస్థ నుంచి క్విట్పో ప్రోగ్రామ్ లాగా మళ్ళీ నీ ఖాతాలోకి వచ్చినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది కదా. భారతదేశంలో రాజకీయ పార్టీల్లో బీజేపీ నెంబర్ 1 సంపన్న పార్టీ అయితే నెంబర్ 2 పార్టీ ఏది? ప్రాంతీయ పార్టీకి ఉన్న టీఆర్ఎస్ఏ కదా, ఇలియాస్ బీఆర్ఎస్ఏ కదా. అంత సంపద ఎట్లా పోగైంది? ఒక చిన్న రాష్ట్రంలో ఉండే పార్టీ మొత్తం భారతదేశంలో సెకండ్ బిగ్గెస్ట్ రిచెస్ట్ పార్టీగా ఎట్లా మారిపోయింది సంపద కూడబెట్టడంలో? అంటే ఇట్లాంటి పనులు చాలా చేశారు. కాబట్టి కనీసం కన్ఫెన్సెస్ లేదు, పశ్చాత్తాపం లేదు, ప్రాయచిత్తం చేసుకున్న ప్రయత్నం చేయట్లేదు. ఇంకా కూడా మేమే ఛాంపియన్ అని చెప్పేసి ఎగిరిగిరి పడుతూ ఉన్నాడు. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ను ప్రోత్సహించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. చేస్తే విధంగా వీళ్ళందరూ జైల్లో ఉండాలి. హరీష్ రావు గారు కానీ, కవితారావు గారు కానీ, సంతోషరావు గారు కానీ, తారక రామారావు గారు కానీ, అట్లాగే చంద్రశేఖరరావు గారు జైల్లో ఉండాలి. మేము అట్లా చేయట్లేదు. ఇప్పుడు ఈరోజు చట్టం చాలా క్లియర్గా గవర్నర్ గారి రూపంలో ఆమోదం చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ కొనసాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా కేటీఆర్ ఏదైతే ఇన్ని రోజులు ముసుగులో దాచిపెట్టిన అంశాలు ఏవైతున్నాయో బయటకు వస్తాయి. న్యాయస్థానాలు ఏ శిక్ష ఇస్తే ఆ శిక్షను అమలు చేసే ప్రభుత్వ పరంగా మేము సిద్ధంగా ఉంటాం. పక్కా ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపు తర్వాత కాంగ్రెస్ వ్యూహాత్మకంగా మరి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది, మొదలైంది. ఏం చెప్తారు? నిజంగా పక్కా ప్లాన్ అనుకోవాలా? ఇప్పుడు రాజకీయ పార్టీగా మాకు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో అందరికన్నా దిట్ట. కానీ కేటీఆర్ అరెస్ట్ కోసం పెద్ద వ్యూహాలు ప్రతి వ్యూహాలు పంపించాల్సిన అవసరం ఏం లేదు. కేటీఆర్ బేసికల్గా 10 సంవత్సరాలు ఇప్పుడు ఇంత చెప్పినట్టుగా మొత్తం వాళ్ళ పార్టీని భారతదేశంలో అత్యంత ధనవంత పార్టీగా పెట్టాడు. ఒక్కసారి సడన్గా ఎక్కడో అప్పుల పాలైన కేసీఆర్ కుటుంబం మొత్తం ప్రపంచంలో అందరికన్నా కుబేరులుగా మారిపోయిన విషయం ప్రజలందరూ తెలుసు. తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఎన్ని డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టిందో కూడా ప్రజలకు క్లియర్గా తెలుసు. కాబట్టి మేమేదో పెద్ద వ్యూహం రచన చేసి కేటీఆర్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ చెప్పారు, మేం రివెంజ్ తీసుకోం, కానీ చట్టం ఏదైతే సాక్ష్యాలను మా ముందు
ప్రభుత్వం ముందు పెడుతుందో ఆ సాక్ష్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు ఆ చర్యలకు ఆసనమైంది. ఆ రోజు కేవలం ఆయన ఫామ్ హౌస్ మీద ఒక డ్రోన్ను పంపి బేసికల్గా చేసిన నెపంతో రేవంత్ రెడ్డి గారిని 6 నుంచి 7 నెలలు జైల్లో పెట్టారు కదా. క్లియర్గా నువ్వు అవినీతికి పాల్పడ్డట్టుగా సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి కదా. కొంచెం ఆల్రెడీ ప్రజాకోర్టులో శిక్ష పడింది, జూబ్లీస్ దానికి నిదర్శనం. భవిష్యత్తులో న్యాయస్థానాలు, చట్టబద్ధమైన న్యాయస్థానాల్లో కూడా శిక్ష గురి కాబోతున్నారు. కేవలం కేటీఆరే కాదు, మొత్తం కేసీఆర్ గారి కుటుంబం యొక్క అవినీతి మొత్తం కూడా బయటకు తీసుకొస్తాం, ప్రజల ముందు ఉంచుతాం. న్యాయస్థానాల వైపు ఒక చట్టబద్ధ చర్యలు, అట్లాగే ఈ విషయాలను ప్రజలకు చెప్పి ప్రజాకోర్టు ద్వారా, ప్రజల యొక్క తీర్పు ద్వారా కూడా బీఆర్ఎస్ యొక్క బేసిక్ అవినీతి ఏదైతే ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం మేము. సో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ తోటి అప్పుడే సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతున్నది. డేట్ ఫిక్స్ చేసింది వారంలో అని కొందరు, లేదు 4 రోజులు అని ఇంకొందరు, ఖచ్చితంగా ఆ రోజే అని ఇంకొందరు, ఈ రోజు అని ఇంకొందరు. అట్లా ఏమైనా డేట్ ఏమైనా ఫిక్స్ చేసిందా కాంగ్రెస్, లేకపోతే నడుస్తూ ఉంటే ఎప్పుడొకప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది. న్యాయస్థానాలు చేసే పని ప్రభుత్వాలు చేయవు. న్యాయస్థానం ఏ రకమైన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల అనుగుణంగా మేము ప్రవర్తిస్తాం తప్ప మేము డేట్లు ఫిక్స్ చేసే అవకాశం మాకెందుకు ఉంటుంది? గవర్నర్ గారి ఆమోదం న్యాయస్థానాల విచారణకి చాలా క్లియర్గా ఒక రకమైన మార్గాన్ని సుగమనం చేసింది. కాబట్టి రేపు విచారణలో న్యాయస్థానాల ద్వారా ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది తప్ప మేము డేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉండదు. డేట్లు ప్రజలు ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న అన్నీ కూడా అవి ప్రజలు ఫిక్స్ చేస్తున్న డేట్లు. అంటే ఆ పార్టీ పట్ల, ఆ కుటుంబం పట్ల, కేటీఆర్ ప్రవర్తన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇంత తొందరగా జైలు పోతే మంచిగుండని ప్రజలు కోరుకుంటున్నారు. అది న్యాయస్థానాల ద్వారా పంపితే బాగుంటుందని ప్రభుత్వ పరంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రివెంజ్ తీర్చుకోదు, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మరి విచారణ జరిగి న్యాయస్థానాల్లో ఒకవేళ నిజంగానే దోషిగా తేలితే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ప్రజాకోర్టులో మాత్రం కేటీఆర్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శిక్ష పడ్డది, ఇక న్యాయస్థానంలో శిక్ష పడాల్సిన అవసరం ఉన్నట్టు డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా ఫార్ములా ఈ రేస్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. నిజంగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్తో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా, లేకపోతే మునుముందు ఉండేటువంటి ఛాన్స్ ఉందా, ఏం జరగబోతుంది అనేది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.